దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతాను. అతడు బందీ గృహములో తిరగలి విసరువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. తర్వాత పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసు రాజా, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న సర్వాధికారము కలిగినటువంటి గొప్ప దేవుడవు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది నా ప్రయాణం అంతటిలో ప్రభువా మీ దూతల కాపుదల ఉంచి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ 4వ ఆరాధనలో పాల్గొనడానికి కృప చూపిన దేవుడవు గనక నీకు స్తోత్రం. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగము ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ బిడ్డలిచ్చిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలు. సాక్ష్యాలను స్థిరపరచండి. ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు బిడ్డలు వారి వారి జీవితంలో పొందుకున్నట్లు కృప దయచేసి నీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నారు. మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమం దయచి వారి గొప్ప నామానికి మహిమ చెల్లిస్తుంది. వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు మండునట్లుగా సహాయం అనుగ్రహించి నీ ఘననామములకు మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మీ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయండి, లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. మధ్యలో ఫోన్లు తీసుకుని పోవటం అది శాపం. కనుక జాగ్రత్తగా దేవుని యొక్క వర్తమానాన్ని వినాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస జీవితము మహోన్నతమైనది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు బిడ్డలుగా యేసయ్యను నమ్ముకున్నటువంటి వారముగా ఎప్పుడు కూడా ఏ విషయములో కూడా సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. వాక్యం ఉంటుంది, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అంటుంది. ఆయా ప్రాంతాల్లో నుంచి, ఆయా కులాల్లో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన పితరులు ఎవరో కూడా క్రైస్తవులు కాదు. ఆమేన్ చెబుతారా గట్టిగా? ఇది కేవలము కృపై ఉన్నది. అమేజింగ్ గ్రేస్, అద్భుతమైనటువంటి కృప. ప్రైజ్ ది లార్డ్. కృపలో ఉన్నాము గనుకనే ఎఫెసీ 1:4 ప్రకారం, 4 నుంచి 6 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. గట్టిగా 2 చేతులు పైకి. ప్రైజ్ ది లార్డ్. మన పిలుపే ప్రత్యేకమైనటువంటి పిలుపు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇటువంటి భాగ్యము లేదు.
లోకస్తులకి భాగ్యం లేదు, అన్యజనులకి భాగ్యం లేదు. అందుకే దేవుడు అన్యజనులందరిలో నుండి మనల్ని ప్రత్యేకపరచుకొని, ప్రత్యేకించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం అసలు మన పిలుపేంటో మనకు అర్థం కావాలి. మన ఏర్పాటు ఏంటో, పిలుపులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మనకు అర్థం కావాలి. చాలామంది ప్రభు ఇచ్చినటువంటి కృపను నిరర్ధకం చేసుకుంటున్నారు, ప్రభు ఇచ్చినటువంటి కృపను పోగొట్టుకుంటున్నారు. లోక ఆచారాల్లో, లోక పద్ధతుల్లో, లోక కార్యాల్లో ప్రభు కృపను వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోవటానికి దేవుడు మనల్ని పిలిచింది. ఆ పిలుపులో మనము నిలిచి ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ప్రవక్త చెప్పినట్లుగా బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని మన జీవితాలకు పోల్చి చూసుకొని, ఆమేన్, మన జీవితాలకి పోల్చుకొని వారి బ్రతుకుల్లో ఉన్నటువంటి ప్లస్లు మాత్రమే, అంటే మంచిని మాత్రమే మనం తీసుకొని, ప్రైజ్ ది లార్డ్, చెడును వదిలిపెట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా ఎవరైతే బ్రతుకుతారో వారు ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉంటారు. పిలుపేంటో మనకు ముందు అర్థం కావాలి. దేవుడు మనల్ని ఎలాంటి పిలుపుతో పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చేతులు ఉన్న వాళ్ళే రెండు చేతులు పైకి తీసుకోవాలి. చేతులు లేని వాళ్ళు ఏం చెబుతారు బాబు? ప్రార్థనకు వచ్చిన తర్వాత నోరు, చేతులు, కాళ్ళు అన్నీ పనిచేయాలి. ఏ ఒక్కటి పని చేయకపోయినా అసలు ఇంక పని చేయకుండా పోతుంది. దీనికి ఆమె చెప్పరే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. కనుక అసలు మన పిలుపేంటో మనకు అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మన జీవితాలకు గనక పోల్చుకుంటే మనమేంటో, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ పగటికాల సమయంలో సంసోను జీవితాన్ని మన జీవితాన్ని పోల్చి చూసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. సంసోనును దేవుడు ఎందుకు పిలిచాడో, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు. సంసోను ఎలా బ్రతికాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం. సంసోను ఎలా భ్రష్టుడైపోయాడు, చెప్పండి. మనం ఎట్లా భ్రష్టులం కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. సంసోను తిరిగి తన బలాన్ని ఎలా పొందుకున్నాడో, అసలు మనం బలమే కోల్పోకుండా ఆత్మ బలము చేత ఏలియా వలె దేవుని సన్నిధిలో ఎలా నిలిచి ఉండాలో కొద్ది మాటలు దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వాక్యం చదవమ్మా. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టును. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి.
నిద్రపోయేవాళ్ళు ఎంత అబద్ధికులో చెప్పట్లా. నేను నిద్రపోయేవాళ్ళు నాకు చెప్పండి, మెలుగుగా ఉన్నట్టు అమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూసారా, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించును. ఆమె ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తే ఆమె మనందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. నిజమేనా? చెప్పాలి మీరు. మన కోసం ఎవరో ప్రార్థనలు చేశారు, ఎవరో ఉపవాసం ఉన్నారు, ఎవరో కన్నీరు గార్చారు. నువ్వు రక్షించబడాలని, నువ్వు దేవుని సన్నిధికి రావాలని ఎవరో నీ కొరకు ప్రార్థన చేశారు. నిజమేనా? ఆమె ఎందుకంటే ప్రార్థన లేకుండా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. ప్రార్థన ద్వారానే తండ్రి ఆకర్షిస్తే అందరూ కుమారుని యొద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి. కాబట్టి ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తే ఇట్టి గొప్ప రక్షణ భాగ్యం మనకు దొరికింది. మరి మనలాంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? వారందరి నిమిత్తము మనము ప్రార్థన చేయాల్సిన అవసరత ఉన్నదా లేదా? ఉందా? ప్రైజ్ ది లార్డ్. నీలాంటి వాళ్ళు, అవసరతలో ఉన్నవాళ్ళు, శ్రమలో ఉన్నవాళ్ళు, కష్టంలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు దిట్టంగా విని ఆగితి కాకుండా నాలుక పెడితే ఏలు పెడితే అందేటట్టుగా తిని దిట్టంగా నిద్రపోతున్నారు ఎక్కడికి వచ్చి కూర్చొని. కొంతమంది, నేను అందరి గురించి చెప్పట్లా, అందుకని మధ్యాహ్నం తిండి ఆదివారం మానేసి రెండు వచ్చి ఆ ప్రసంగం మీకు జాలపాట్లాగా ఉన్నట్టుంది. చెప్పలేటుగా దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిద్రపోయే వాళ్ళు ఆదివారం వచ్చేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేయకుండా 5 గంటలకు పోయిన తర్వాత 2 కోట్లు కొడుతుంది కదా. ప్రార్థనలో కూర్చొని నిద్రపోవడం దరిద్రం కాదు. నీ కొంపకు నువ్వే దరిద్రం, ఎవరో కాదు. వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నావు, కూర్చొని నిద్రపోతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించాలి. లోకములో నుండి, పాపములో నుండి, భ్రష్టత్వములో నుండి, విగ్రహారాధనలో నుండి ప్రజలను విడిపించడానికి ఒక బలమైనటువంటి సాధనముగా దేవుడు లోకములో నుండి నిన్ను నన్ను ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు సంపాదించుకోవడానికి ఏర్పాటు చేసుకోలే, ఆస్తులు సంపాదించడానికి ఏర్పాటు చేసుకోలే, లోకమంతా సంపాదించుకోవడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలే. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటో తెలుసా? నువ్వుంటున్న ప్రాంతంలో, నువ్వుంటున్న ప్రజల మధ్యలో నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలను రక్షించే విషయంలో జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నీవు బలమైన ప్రార్థనలు చేసేటువంటి ఏకైక సాధనముగా ఆయన కొరకు నీవు నిలిచి ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఉత్త పిలుపు కాదు. ఆమేన్. హల్లెలూయా. పిలుపును నువ్వేం చేస్తున్నావంటే నిర్లక్ష్యం చేస్తున్నావు అంతే. దేవుడు పిలిచిన పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకు పిలిచాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు? ఓ భక్తుడు పాట రాస్తాడు, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది.
మానవుడా కారణ జన్ముడా, ఈ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కాకడా, నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. ఒక ఏసీ రూమ్ ఇచ్చి పడుకోవటానికి, ఎగిరే పరుపు ఇచ్చి, డబుల్ కాట్ ఇచ్చి, ఫుల్ ఏసీ పెట్టి గదిలో, సమ్మర్ కదా, మిమ్మల్ని అందులో పడుకోమంటే ఏం చేస్తారు? మౌ యాన్ని వింటున్నారా? ఒక మంచి రూము, అందులో డబల్ కాట్, స్ప్రింగ్ పరుపు, కూర్చుంటే అంత ఎగిరే పరుపు, అందులో పడుకోమన్నారంటే ఏం చేస్తారు? బ్రహ్మాండంగా పడుకుంటుందంట. కింద ఒక బుట్ట పెట్టి, బుట్టలో తాసుభావం పెట్టి పెట్టాను మంచం కింద. మంచం కింద బుట్టలోనే, బుట్టకు మళ్ళీ కట్టాము, బుట్ట తాసుభావం లిగిసిద్దామని గట్టిగా కట్టి మంచం మీద పెట్టాము. ఇప్పుడేం చేస్తాం? ట్యాప్కి ఒకసారి అది బుష్ అంటుంది, ఆ సౌండ్ వినపడుతుంది మనకి. పడుకుంటావా? ఏసీ రూము, స్ప్రింగు, డబుల్ కాటు, మనసు ఏందండి? బిర్యానీ తీసుకొస్తున్నాం ట్యాప్ ఒకసారి, బిర్యానీలు, ఐస్ క్రీములు. పడుకోరా? పడుకుంటారా పడుకోరా? అయినా మేము పడుకుంటాం. నెల ఒకసారి చేతండి. బాగుంది. పాముకు సీలేసామమ్మా, బుట్ట పెట్టి బుట్టకు సీలేసాం, రాదు అది. అయినా కానీ పడుకోరా? ఏమండి? సీలేసాం కంటే రాదు అది. ప్రశాంతంగా పండుకోలేదా? ఎందుకని? టెన్షన్ అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మరి నీ ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారు మనసు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాపిష్టి బతుకులు బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ ఇంటి చుట్టుపక్కల నశించిపోతున్న వాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, పాపిష్టోళ్ళు ఎంతమంది తిరుగుతున్నారు? మరి నీకు అసలు నిద్రట పడుతుందో నాకు అర్థం కావట్లా. నిద్రట పడుతుంది. సోది ముచ్చట్లు, సోది కథలు, చెట్ల కింద, అరుగుల కింద. ఈ సోది అంతా ఏంది? అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? నీ పిలుపు ఏంటి? నీ ప్రత్యక్షత ఏంటి? ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ముచ్చట్లు చెప్పుకోవడం సోది తప్ప ఇంకేమైనా ఉందా? ప్రార్థనా జీవితం ఉందా? భక్తి ఉందా? యథార్థత ఉందా? నమ్మకత్వం ఉందా? అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అసలు నీకు అర్థమవుతుందా? నీ పిలుపు ఏంటి అర్థమవుతుందా? మన ఎర్రగొండపాలెం దగ్గర ఒక ఊరు వెళ్ళాం. అక్కడ ఒక చిన్న బిడ్డ నెల నుంచి ఏడుస్తూ ఉంటే, అండ్ ఎదురుబాటులో ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎన్ని కాగితాలు గడిచినా, పోట్ల రోగం,
ఇక్కడ నుంచి ఆటో పెట్టుకుపోయాం దాదాపు ఇంచుమించు 120 కిలోమీటర్లు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక 2 సేవకులు, 3 వెళ్ళాం. ప్రైజ్ ది లార్డ్. తిరిగి వచ్చేటప్పుడు వినుకొండలో 1:30 అయింది. 1:30కి బస్ స్టాండ్లో టీ తాగుతూ నేను ఒకటే చెప్పాను వాళ్ళతోటి, ఏళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి సోది చెప్పుకోకుండా చేయాల్సిన సేవ చాలా ఉంది, చేయాల్సినటువంటి భక్తి చాలా ఉంది, చెప్పాల్సినటువంటి సువార్త చాలా ఉంది. ఈ సోదంతా మనకెందుకు? ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, ఎంతమంది నరకాదులకు వెళ్ళిపోతారు, ఎంతమంది పాపంలో ఉన్నారు, ఎంతమంది భ్రష్టత్వంలో ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ముఖం ఎర్రబారుద్దా? ముఖం ఎప్పుడు ఎర్రబారుద్ది? కొన్ని పచ్చగా ఎప్పుడైద్ది? పచ్చకామెర్లు వద్దే. మరి ముఖం అంటే ఎప్పుడు ఎర్రబారుద్ది? కోపం వస్తే. అర్థమవుతుందా? ఆ కోపం వచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఎర్రబారుచున్న ప్రవక్త, దేవునికి స్తోత్రం, భ్రష్టత్వాన్ని, లోకాన్ని ఎన్ని చూసినప్పుడు నీ ముఖం కూడా ఏం కావాలి తెలుసా? ఎర్రబారాలి. తెల్లబారుతుందంటే సంథింగ్ రాంగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రవక్త ఎందుకు అందరికి నచ్చలేదంటే పాపాన్ని ఖండించాడు. ఇలా మేము కూడా ఎందుకు ఊడికి నచ్చట్లేదంటే మేము కూడా అదే పని, అదే 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 వ్యవహారం. ఎల్లీజుల కానీ అదే చెబుతున్నాయా? మరి ఏం చెప్పాలి? నువ్వు పాపిష్టి పనులు చేస్తున్నా, నువ్వు ఎటు తిరుగుతున్నా కానీ నీకు చేయనాలా? తద్వారా నష్టపోయేది నువ్వే కదా, నీ బ్రతుకులే కదా, నశించి నరకాగ్నికి పోతావు కదా. ఇంత బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి చివరికి నువ్వు నరకాగ్నికి పోతే ఇక జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. సంసోనును దేవుడు ఎందుకు పిలిచాడో ఈరోజు మనల్ని కూడా అందుకే పిలిచాడు. ఆమేన్. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి సంసోనును దేవుడు పిలిస్తే ఈరోజు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో భారము కలిగి ప్రార్థన చేయటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా. కాబట్టి రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని శక్తి చేత తాకబడి ఎప్పుడు దేవుని సన్నిధిలో రేపబడతా ఉండాలి. నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ఉంటే దేవుడే నిన్ను రేపుతాడు. ఎందుకు రేపటానికి? ప్రార్థన చేయటానికి, స్తుతించటానికి, ప్రభువును మహిమపరచడానికి. దేవుని ఆత్మ అభిషేకం నీ మీద కుమ్మరించుకోడు. చిన్నపిల్లవాడు నెల నుంచి ఏడుతున్నాడు. వాళ్ళ అమ్మకేమో దయ్యం కనపడుతుంది, అమ్మకు దయ్యం కనపడుతుంది. పిల్లోడేమో విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎవరికి వదిలేయాలి మేము? పిల్లోడిని వదిలేయడానికి పిల్లగాడికి మా రాదు, ఆ రాదు. 6 నెలలు పిల్లోడు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారని అడిగాను నేను. 4 ఉంటాం అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అసలు ఆ పిల్లగాడు ఎవరో నాకు తెలియదు, ఆ పిలిచినోడు, ఫోన్ చేసినోడు ఎవరో నాకు తెలియదు, ఆ ఫ్యామిలీ ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ఒకళ్ళకి బాగాలేకపోతే అట్లాగే ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు, ఆ రోగాలు పోయినాయి వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తీరా నేను అక్కడికి పోతే ఆ పిల్లగాడి తల్లి మా ఊరు అమ్మాయి. ఆమె అన్నా అనుకుంటా వచ్చింది ఆ పిల్ల. దేవునికి స్తోత్రం. ఈడేమో భావాన్ని తగిలించుకున్నాడు పిల్లగాడి తండ్రి. తీరాడికి పోయిన తర్వాత చెల్లి వలస అవుతుంది నాకు ఆ అమ్మాయి.
ఏం సంగతి అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటారంటే 4. ఇంకొక 2 పక్క నుంచి వచ్చారు. మనమిటి వచ్చిన పాస్టర్లకి పెద్దగా స్తోత్రాలు ఆమెలు అల్లులు పెద్దగా తెలియదు వాళ్ళకి. సరే అయినా పర్లేదు, మీరు స్తోత్రాలు చెప్పండి అంటే మనోళ్ళు నాకన్నా పవర్ఫుల్గా కేకలు పెట్టారు. దేవునికి స్తోత్రం. 2 సేవకులు ఫుల్ పవర్ తోటి గట్టిగా స్తోత్రాలు చెప్పారు. సరే ఒక 1/2 గంట ప్రార్థన చేసిన తర్వాత, మీలో ఎవరికైనా దడగా కానీ భయం కానీ కలవరం కానీ ఎవరికి ఉందా అన్న? పిల్లగాడి తల్లి అంది, నాకు ఉందన్న అంది. దొరికింది దయ్యం అనుకున్నది. కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే దయ్యం ఆ అమ్మాయిలోనే ఉంది, తల్లిలో ఉంది. తల్లిలో ఉంటే దయ్యం పిల్లగాడిని ఏం చేస్తుంది? 2 వీకి నాకు కాసేపు 1 గంట ప్రార్థన చేస్తే దయ్యం బయటకు వచ్చి, ఆ దయ్యం ఎవరో కాదు, ఆ పిల్లోడి తండ్రి వాళ్ళ అన్న ఆడు చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి ఆడు పట్టాడు. నేను మీ తమ్ముడికి పట్టొచ్చు కదా, మీ మరదలకి ఎందుకు పట్టిన అంటే, మా మరదలకి నాకు గిట్టదో, అందుకని నేను బట్టి ఆ పిల్లకన్నాడు. అర్థమైందా? మరదలకని ఆడికి గిట్టదంట, తగాదాడుకున్నారంట, పలకదంట ఈ పిల్ల, అందుకని వచ్చానంది. దేవునికి స్తోత్రం కలుగునగా. 2 వీగితే వింటున్నారా? ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ, దేవుని అగ్ని ఆ దురాత్మ మీదకి వచ్చి దయ్యం కాలిపోయి పారిపోయి. అందుకే ప్రభువు పిలిచిన ప్రతి బిడ్డ, ప్రభువు సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ, మారు మనసు పొందిన ప్రతి బిడ్డ, రక్షించబడినటువంటి ప్రతి దేవుని బిడ్డలు దేవుని ఆత్మ చేత రేపబడుతూ ఉంటారు. ఏం ప్రకాశం జిల్లాలో పాస్టర్లు లేరా? లేరా? ఎంతమంది ఉంటారు? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. ఇది కేవలము దేవుని యొక్క కృప. మన దగ్గర అభిషేకం ఉంది, మన దగ్గర ఆత్మ నింపుదల ఉంది, మన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడున్నాడు, ఆయన అభిషేకం ఉంది. కనుక ఆ దైవజనుడు మా ఇంటికి రావటం మాకు మంచిదే. అది ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైనటువంటి కృప! పిలిచిన పిలుపు నిర్లక్ష్యము చేయకుండా, పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మన పరిచర్య గనుక ఉంటే దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 24వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని సంసోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మహినేదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టెను. చెప్పండి. ఆత్మ సంసోనును రేపుతుందంట. ఎప్పుడైనా ఆత్మ నిన్ను రేపిందా? రేపటం అంటే ఏంటంటారా? ఆత్మ రేపటం అంటే ఆత్మ నీ లోపల ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, స్తుతించాలి, పాటలు పాడాలి, ప్రభువును మహిమపరచాలి. లోపల ఒక రకమైన మంట మండుతూ ఉంటుంది. అది రేపటం అంటే. నేను వెళ్ళాలి దేవుని సన్నిధికి, వెళ్ళాలి స్తుతించడానికి, వెళ్ళాలి ప్రార్థన చేయటానికి. హల్లెలూయా. రేపిందా ఎప్పుడన్నా ఎవరికన్నా?
అసలు అట్లాంటి ఏం అనిపించలేదండి అంటారా? అసలు ఆత్మ ఉంటే కదా రేపటానికి, అసలు లోపల ఆత్మ ఉంటే కదా రేపటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ఆయన బిడ్డలను ఎప్పుడు రేపుతూ ఉంటుంది. ఆ అనుభవం నీకు గనక లేకపోతే ఆమె నువ్వు దేవుని బిడ్డవు కాదు. ప్రైజ్ ది లార్డ్. 14వ అధ్యాయం 5-6 వచనాలు. తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలకు దేవుని ఆత్మ ఎప్పుడూ తోడుగా ఉండాలి. అర్థమైందా? వింటున్నారా? దేవుని అభిషేకం ఎప్పుడు దేవుని పిల్లలు కలిగి ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలి. అర్థమైందా? భార్యలు భర్తలని పనికి పంపించి దిట్టంగా తిని సాయంత్రానికి కూడా ఊరికి మిగిలించకుండా టీవీ పెట్టుకొని చూస్తా దయ్యపు చేష్టలు చేయకూడదు. అర్థమవుతుందా? భార్యలారా, మీ భర్తల క్షేమము కొరకు దేవుని సన్నిధిలో వారి నిమిత్తమై ప్రార్థనలు చేస్తూ ఉండాలి. మనకెంతకాడికి తింటాం చెప్పండి? నా ప్రాణమా తినుము. రాత్రులు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఎట్లాంటి వాళ్ళంతా రాత్రులు నిద్రపోతాం, పొగలు నిద్రపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొదమ సింహం ఒకటి సంసోని మీదకి వచ్చిందంట గట్టిగా. అప్పుడు యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లను చీల్చినట్లు సంసోను సింహాన్ని చీల్చెను. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? సింహము లాంటి భయంకరమైన శ్రమలు నీ జీవితంలో ఎదురైనప్పుడు ఆయన ఆత్మ గనక నీకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి గనక నీకు తోడుగా ఉంటే, ఆయన ప్రసన్నత గనక నీకు తోడుగా ఉంటే మేక పిల్లను చీల్చినట్లు సింహము లాంటి భయంకరమైన శ్రమలను కూడా మనం ఎదుర్కోగలుగుతాం. ఎప్పుడో పరిశుద్ధాత్ముని యొక్క నీ సహాయము వలన నే సైన్యము జయింతును. నీ సహాయము వలన నా దేవుని రక్షణ వలన ఆకారము దాటుదును. నా దేవుని రక్షణ వలన ఆకారము దాటుదును. నీ కృపయే శాశ్వతము యేసయ్యా, నీ కృపయే నీ కృపయే నీ కృపయే శాశ్వతము. నా నీతికి నా నీతికి నీకే
నా ఇరుకులో విశాలతనిచ్చిన నా ఇరుకులో విశాలతనిచ్చిన దేవా నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమా మమ్ము కరుణించి హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ సహాయము గనక మనకుంటే అన్నిటిలో మనకు జయం ఉంటుంది. అపజయము మన జీవితాల్లో ఎట్టి పరిస్థితులలో ఉండదు, ఎల్లప్పుడూ జయమే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రాముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, మోషే ప్రభువుతో మాట్లాడుతూ నీ సన్నిధి నాకు తోడుగా రావాలి, నీ సన్నిధి గనక నాకు తోడు రాకపోతే నేను అసలు ఎక్కడికి వెళ్ళనంటాడు ఆయన. కాబట్టి ప్రయాణములోనైనా ఏ పనిలోనైనా నువ్వు ఏ పని చేసినా ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను వెళ్ళే మార్గమంతటిలో నీవే నాకు తోడై ఉండాలి అని ప్రార్థన చేసుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ దేవుని కృపలో సాగిపోయే వారందరికీ దేవుడు తోడుగా ఉంటాడు. 14వ అధ్యాయము 19వ వాక్యం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి దేవునికి స్తోత్రం కలుగునగాక. 2 చేతులు పైకెత్తి. అంటే దేవుని యొక్క అభిషేకముతో, దేవుని యొక్క ఆత్మ నింపుదలతో ఆమేన్ సంసోను దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క కృప చేత దావీదు అదే చెప్పింది, నీ సహాయం వలన నేను సైన్యాలను జయిస్తాను, నా దేవుని సహాయము ద్వారా నేను ప్రాకారములను దాటుతాను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని సహాయము లేకుండా నువ్వు ఏ విషయంలో కూడా, దేంట్లో కూడా నీకు జయము పొరపాటు కూడా ఉండదు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా దేవుని సహాయము మనకు ఉండాలి, మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అభిషేకము దేవుడు ఇచ్చే కొలది వింటున్నారా, ఇంకా అభిషేకము కొరకు ప్రార్థన చేయాలి. దావీదు చేసినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. గిన్నె నిండి పొర్లేటువంటి అనుభవాల్లోనికి దేవుని పిల్లలు రావాలి. ఎందుకంటే అభిషేకము లేనటువంటి సేవ, అభిషేకము లేనటువంటి క్రైస్తవ భక్తి జీవితం నన్ను అడిగితే వేస్ట్. అభిషేకం లేకుండా, దేవుని ఆత్మ సహాయం లేకుండా, దేవుని కృప నీకు తోడు లేకుండా నువ్వు సేవ చేయటం వేస్ట్, భక్తి చేయటం కూడా వేస్ట్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉదయం దాచేపల్లో సిస్టర్ సాక్ష్యం చెప్తా ఉంది. ఏ సాక్ష్యం అంటే, తన భర్త వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఫుల్గా తాగి హైవే మీద వస్తున్నారు బండి వేసుకొని. అంటున్నారా? మరి ఏం జరిగిందో తెలియదు, దేన్నో గుద్దారు. ఇద్దరు పక్కన పడిపోయారు.
ఆ టైంలో హైవే అంటే హైదరాబాద్ హైవే అది. ఆ టైంలో ఎన్నో వాహనాలు వచ్చిపోతుండాలి, ఇద్దరి మీదకు పోవాల్సిందంటే. కానీ ఆ టైంలో దేవుడు అస్సలు ఏ వాహనాన్ని కూడా రానియకుండా వాళ్ళు తాగుబోతులైన తమ భార్యల యొక్క మంచి నడవడిని బట్టి, ప్రార్థనను బట్టి దేవుడు వారిద్దరిని కాపాడు. దేవునికి స్తోత్రం. చిన్నపాటి దెబ్బలతో బయటపడ్డారు. ఆమె లేకపోతే 2 కుటుంబాల్లో భయంకరమైనటువంటి విషాదం ఉండాల్సిందే. దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృప. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకొని తన వధువుగా, తన భార్యగా, తన పెళ్లి కుమార్తెగా మలుచుకుంటే ఇటు కృపను నువ్వు పోగొట్టుకోవడం ఎంత విచారం ఒకసారి ఆలోచన చేయమని ప్రభు ప్రేమతో చెప్తున్నాను. దేవుని ఆత్మ అతని మీదికి రాగా 30 మందిని ఒకేసారి చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలిష్తీయుల ద్రాక్ష తోటలను తగలబెట్టాడు, ఒలీవల తోటలను తగలబెట్టాడు, వారి పనులను చేలు కుప్పలను తగలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంత అభిషేకం! దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చిన ఆత్మ నడిపింపును బట్టి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలి. నువ్వు ఏ రేంజ్కి ఎదిగినా మన యేసయ్య శిలువ మరణము పొందునంతగా తన్ను తాను విధేయత చూపాడు. ప్రైజ్ ది లార్డ్. శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏ స్థితికి ఎదిగినా భక్తి జీవితంలో గర్వం అనేది, అహంకారం అనేది మనలోకి రాకూడదు. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగినా, డబ్బును బట్టి నువ్వు ఎదిగినా, బంగారాన్ని బట్టి ఎదిగినా, ఆస్తిని బట్టి నువ్వు ఎదిగినా, దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వించకూడదు. గర్వితే ఆ గర్వాన్ని దింపేది ఆయనే. హల్లెలూయా. ఎవడు పొగరెట్ట అనసాలో అట్ట అనిచేది ఆయనే. మనమే లేదు, చూస్తా ఊరుకోవటమే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మీకు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధతలో ఉండండి, పాపాలు విడిచిపెట్టండి, పాపిష్టి కార్యాలు చేయొద్దు, దేవుని వాక్య సత్యములో ఉండండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, నశించిపోతున్నటువంటి ప్రజల నిమిత్తమై, గ్రామాల నిమిత్తమై ప్రార్థన చేయండి. ఇదే చెప్పేది. నేను చెప్పినా ఇదే చెప్తా. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ స్థితిగతులన్నీ బాగుపడతాయి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బతుకుతున్నారులే, నేను బతుకుతున్నానంటే అసలు నీది బతుకే కాదు. అందరిలాగా బతకటం అది బతుకే కాదు. అందరిలో ప్రత్యేకంగా ఉండటం అది బతుకు. అర్థమైందా? యేసు ప్రభు అందరిలా లేడు. చూసారా? ఈ సంథింగ్ స్పెషల్. హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయంలో పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చూసారా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక, పాపులతో తిరిగాడు కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం పాపులతో తిరుగుతాం, పాపిష్టి కార్యాలు చేస్తాం. అర్థమవుతుందా? ఓ మేం చేసాంలే ఒకప్పుడు భక్తి, మరి ఇప్పుడేమైందిరా మాయరోగం వచ్చిందా? ఒకప్పుడు మేము కూడా చేసాంలే ప్రార్థన, మేము కూడా పోయాములే. మరి ప్రజెంట్ సిట్యుయేషన్ ఏంటి? ఇప్పుడేంటి? ఇప్పుడు బస్సులు పోయినలే, ఇప్పుడు సైతాన్ని పట్టిందిలే. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత నడిపించబడినవాడు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడు సంసోను చివరికి భ్రష్టుడైపోయాడు.
హల్లెలూయా. సాతానుకి నీలో ఉన్నటువంటి బలహీనతలు వాడికి బాగా తెలుసు. డబ్బు బలహీనత ఉందా, బంగారం బలహీనత ఉందా, ఆస్తి బలహీనత ఉందా, లేకపోతే శరీర కార్యాలు, శరీర కోరికలు బలహీనత ఉందా, వాడికి నీలో ఉన్న బలహీనత అంతా తెలుసు. అందుకని నువ్వు ఎట్ట పడిపోతావో, ఎట్ట నిన్ను పడేయాలో, ఎట్ట నిన్ను లాగాలో వాడికి తెలిసి వాడు ఆ రూట్లో నీ కాడికి వస్తాడు. ఆమె చూస్తారా గట్టిగా? దావీదు అంతటోడే పాపంలో పడితే మనదేముంది? సిగ్గులేని మాట, చల్లని మాట. అర్థమైందా? ఎంతకాడికి దావీదుని చూస్తామరా పాపిస్తోడా? యోసేపుని చూడవా? యోసేపు పాపానికి దూరంగా పోయిందిగా. అర్థమైందా? ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? 16వ అధ్యాయం 4వ వచనం. అభిషేకించబడిన వాడు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవుని కొరకు బ్రతకాల్సిన వాడు వేశ్యల కొంపలకు పోవచ్చా? పోవచ్చా? అసలు నీ పిలిపేంటి? నీ ప్రత్యక్షత ఏంటి? దేవునితో నడిచే నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సన్నిధిలో పాటలు పాడే నువ్వు, దేవుని మయం పరిచే నువ్వు మరలా లోకం జోలికి పోవచ్చా? పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా, ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలిసి కొనుమనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. శత్రువులు వచ్చి అంటున్నారు, ఆడి బలం ఎందులో ఉందో మాకు తెలియట్లేదు, ఆడు గొప్ప బలవంతుడు, నువ్వెట్టయినా సరే లాలన చేసి బలం దేంట్లో ఉందో కనుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమంటాడంటే లాలన చేసి అంటే ఏంటి అర్థం? లాలన చేయటం అంటే జోలపాటు పాడటం, లేకపోతే జో కొట్టడం, ఆమె లేకపోతే ముగ్గులోకి ఏమీ తెలియని అమాయకుల్లాగా చూస్తున్నారు దాంట్లో ముగ్గులోకి దించటం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న ఆమెను ప్రేమించాడంట. ఆమెను చూస్తారా? పెళ్లి చేసుకొని భార్య ఉండగా ప్రేమించడం ఏంటి? నాకు అర్థం కాదు. భర్త ఉండగా ఇంకొకరిని ప్రేమించడం ఏంది? చేయొచ్చు ఆ పనులు? గట్టిగా చెప్పండి. భార్య ఉంది, ఒక పిల్లోడు ఉన్నాడు, వీడు మిరపకాయలకు పోయి అక్కడ ఒక ఆమెను ప్రేమించిండంట. ఎక్కడ? మిరపశాలల్లో. ఆమెను చెప్పండి, సిగ్గుపడకుండా చెప్పండి. పర్లేదు, దేవునికి స్తోత్రం. వింటున్నారా? భార్య ఉంది, ఒక పిల్లోడు ఉన్నాడు, మిరపశాలలో ఒక ఆమె ఆల్రెడీ ఇంతకు ముందే 2-3 ప్రేమించింది. ఆమె ఆల్రెడీ 2-3 ప్రేమించి వాళ్ళతోటి అన్నీ అయిపోయినా ఈమె ఈడు ప్రేమిస్తే దేవునికి స్తోత్రం. తల్లి అంటది, మా ఓడు ఆ అమ్మాయిని ప్రేమించాడు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి చేయమంటావా?
చేయొచ్చా? భార్య బతుకుండగా, భర్త బ్రతికుండగా వేరొక స్త్రీని చేరేవాడు వాడు పాపిష్ఠుడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్టి హేయ కృత్యములు ఇశ్రాయేలు ప్రజలలో జరగకూడదు అని దేవుడిచ్చాడు. సత్తారంటే మాస్టర్ గారు సావమనన్నా, ఆ దయ్యం అడుగు పెట్టింది. ఇప్పటికి ఆ కొంప బాగల, ఇప్పటికి కూడా ఆ కొంపలో అన్ని సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. అర్థమైందా? నీ గుడారములో దుర్మార్గత ఉండకూడదని ప్రభు చెప్పాడు. కానీ నువ్వు పబ్లిక్గా ఇంట్లో ఏ విచారం జరుగుతుంది, ఊరుకుంటాడు దేవుడు? కొడితే ఇకేముండదు. ప్రైజ్ ది లార్డ్. కానీ నేను ప్రభు ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, మన దేవుడు ఎలాంటి వాడంటే కోపించుచునే వాత్సల్యము చూపేటువంటి దేవుడు. లోబడనొల్లని వాని వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాననేటువంటి దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శుభ్రంగా నిద్రపుచ్చి నీ బలం దేంట్లో ఉందో చెప్పమంటే 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. 3 సార్లు శత్రువులు వచ్చారు, పట్టుకోబోయారు. దేవుని ఆత్మ సహాయము చేత వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు 3 సార్లు ఆ సంభవం జరిగింది. 3 సార్లు ఈ దెయ్యం నన్ను శత్రువులకు అంటించాలని చూసింది, వాళ్ళకి అప్పగించాలని చూసింది. ఇప్పుడు ఏం చేయాలి? మనోడు జాగ్రత్త పడాలి, పోకూడదు ఇక. ఆమె ఆ మనిషి పచ్చడి పెడుతున్నా కానీ ప్రేమేనంట. భారీ బిర్యానీ పెట్టినా ఎక్కట్లేదంట. ఆమె చెప్పండి, ఆమె పచ్చడి పెడుతుంది, కమ్మ కొట్టుంది, ఆమెతోనే నా జీవితం, నువ్వు అసలు పనికిరావంటున్నాడు భార్య. ఒరే నీ దుర్మార్గం మండిపోను అంటున్నారా? అంతగా ప్రేమించాడంట. ఎవరిని? చెప్పండి సిగ్గుపడకుండా. దలీలా అని. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి. 3 సార్లు అబద్ధాలు ఆడితే 4వసారి ఆమంటది, నా మీద నీకు ప్రేమ లేదులే, లేకపోతే ఎందుకు అబద్ధాలు ఆడతాం? చదవండి ఏముందో 16-15. నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెబుతున్నావు? గట్టిగా స్తోత్రం చెప్పండి. అది ఇష్టం లేనప్పుడు ఎందుకు వస్తున్నావు నా కొంపకి? దుర్మార్గుడా. ప్రైజ్ ది లార్డ్. చూసారా? వీళ్ళు ఎగిరితే ఆ కొంపలోనే ఉంటాడు. ఆమెను చూడండి నిద్ర రాదండి వీడికి. మరి ఏం స్పెషాలిటీ ఉందో ఆమెలో? పచ్చడి కదా పెట్టేది, బిర్యానీ పెట్టేదేమో నచ్చట్లా, పచ్చడి పెట్టేది. మీరు వాటి టేస్ట్ ఏందో వాటి టేస్ట్ మండిపోను. దేవునికి స్తోత్రం కలుగును కాదు. చాలామంది అట్టే ఉన్నారు. అర్థమవుతుందండి? గట్టిగా 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. ఆమె నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నావని ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఎవరికాడ చద్దాం అనుకుంటున్నట? ఆ పనికి మళ్ళీ దానికి అడిగిపోయి రా ఇద్దరం చద్దాం అంటున్నట. ఇద్దరం కాళ్ళలో దూకుతాం. మరి పనికి మాలినోడా నువ్వు అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్న పిల్లలు కనకూడదు, అంతేనా? ఇప్పుడు ఆమె లోకమైనప్పుడు ఆమె అయినప్పుడు ఈ సన్నాసుడు మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఎందుకు? ఆమె లోకం. అర్థమైందా?
ఈ పనికి మాలిన తల్లిదండ్రులు కూడా లోహంలో లేనిదే చేస్తాడా మా అబ్బాయి అని దీర్ఘం తిరుగుతుంది సైతాను కబ్బేటి ఎవరు చెయ్యందే చేస్తాడా చేపించు. కొంపేమైంది అలా కొల్లేరైపోయింది. శాపం, ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు. దేవుడు రాడకడ్డోళ్ళ కాడికి రాడు. నువ్వు ప్రోత్సహిస్తే, పాపాన్ని ఎంకరేజ్ చేస్తే దేవుడు రాడు ఇక్కడికి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొత్తుకున్నా రాడు. నాకు భయాన్ని పుట్టించేటువంటి మాట ఏంటి తెలుసా? ఒక మాట ఉంటుంది ఇక్కడ, చదవండి. 16వ అధ్యాయం 20వ వచనం. సంసోను ఫిలిష్తీయుని మీద పడుతున్నారని ఎప్పటికప్పుడు విరజిమ్ముదును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవుడు ఏం చేశాడు? ఆమె ఆడ ప్లేస్ దొరక్క తొడ మీద నిద్ర పుచ్చిందంట అమ్మగారు. ఎవరిని? ఈ పనికి మాలినోడిని. ఏడ పడుకోబెట్టింది? భార్య అయితే మంచం మీద పడుకోబెట్టింది, ఆమె అయితే చెప్పలేదు. తొడ మీద పడుకోబెట్టి ఏం చేసింది సార్? క్షవరం చేసింది. అది తెలియట్లే మనోళ్ళకి. నిన్నేం చేస్తుంది? అది క్షవరం చేస్తుంది. నీకు అది తెలియట్లా. ఎంతకంటే తొడ మీద పడుకొని ఆహా అని ఆనంద డోలికల్లో తేలుతాను. కొంతమంది ఉంటారు ఏం చేసేది ఉండదు, ఫోటోలు దిగుతుంటారు. చేసేది ఏముండదు. ఆ పనికి మాలిన దాంతో ఫోటోలు దిగి పోజు చేస్తుంటారు తొడ మీద పండుకొని. ఏం లేదు ఆడ. దేవునికి స్తోత్రం కలుగునగా. అసలు రహస్యం చెప్పకూడదు. పురుషులకు ₹1 మాట చెప్పానా? నీ రహస్యాలు పొరపాటును కూడా నీ భార్యకి చెప్పకూడదంట. యేసుప్రభు చెప్పాడు, నేను చెప్పట్లా. కుడిమెత్తే పండగనిలాగా ఇంటికి రాగానే ఏమండి అనగా మొత్తం చెప్పటం. ఇక అది జీవిత కాలం వీడిని పీల్చి పిప్పి చేస్తుంది. అర్థమైందా? జీవితకాలం 4 పకోడీలు వండి పెట్టగానే ఉల్లిగడ్డలు వేసి నిమ్మకాయ ఇచ్చి మొత్తం రహస్యాలు మొత్తం చెప్పేస్తాడు. బాధితులు తెలుసా? బాధలు మీకేం తెలుసు? గట్టిగా ఆమె చెప్పండి. 2 చేతులు పైకెత్తి. సార్ తొడ మీద పండుకోబెట్టి నిద్రపుచ్చి మొత్తం క్షవరం చేసింది. జుట్టు ఎంటికలు మొత్తం గుడి చేసి పెట్టింది. వేశ్యల దగ్గరికి పోతే చివరికి రొట్టె ముక్కే మిగులుతుంది. వేశ్య సాంగత్యము చేయువానికి ఏం దొరుకుతుందంట? రొట్టె ముక్కలే. అందుకే సామెత చదవాలి రోజు ఒక అధ్యాయం. నీకు చదువు రాకపోతే చదివించుకో. 30 రోజులకి 31 అధ్యాయాలు ఉన్నాయి అందులో. ప్రతిరోజు నీకు పనికొచ్చే మాటలు సామెతల్లో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. గుడి చేసిందంట. గుడి చేసి ఏం చేసింది? సంసోను ఫిలిష్తీయుల మీద పడతాడు కానీ మనవాడు కళ్ళు తెరిచి లేచి అందాం అనుకున్నాడు. ఏడ్రా గుండోడా పట్టుకొని కళ్ళు పీకి బందీ గృహంలో పడేశాడంట. నువ్వు దేంతో పాపం చేస్తావో దాన్ని దేవుడు తీసేస్తాడు. కాళ్ళతో చేసివా కాళ్ళు తీసేస్తాడు, చేతులు చేసివా చేతి, నోటితో చేసివా బ్యాబే అంటే ఇంకా
దేనితో పాపం చేస్తే అది తీసేస్తాడు. సంసోను కనపడిందల్లా వీడు చూపులే మంచి కాదు, అందుకని ఏం చేశాడు, కళ్ళు తీసేశాడు. బందీ గృహములో తిరగలి విసురువాడాయను. గట్టిగా స్తోత్రం చెప్పండి. బందీ గృహములో ఏం చేసి ఉంటారు? అక్కడ ఏం చేసి ఉంటాడు బందీ గృహంలో? తిని నిద్రపోయి ఉంటాడా? ప్రార్థన చేసి ఉంటాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, పోయిన అభిషేకం, పోయిన ఆత్మ తిరిగి మరలా నాకు దయచేయి అని ప్రార్థన చేయటం ప్రారంభించగానే ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి, తిరిగి మరలా వెంట్రుకలు మొలచుట మొదలు పెట్టెను. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తిరిగి మరలా మారు మనసు పొంది ఆయన సన్నిధికి వస్తే, ఆమేన్, లోబడనొల్లని వాని వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానని వాగ్దానము చేసినటువంటి దేవుడు ఈ పగటి కాల సమయంలో ఆయన మనతో ఉన్నారు. కోల్పోయిన ప్రతిదీ దేవుడు నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. అందుకే ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సంసోన్ని పట్టుకొని వాళ్ళ దేవత అయిన దాగోనికి బలర్పించడానికి వాళ్ళందరూ తీసుకుపోతా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఉంటున్నారా, సంసోను అందరూ ఎగతాళి చేస్తూ ఎట్ట పడితే అట్ట మాట్లాడుతూ ఉంటే ఆ గుడిలో, ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి 2 స్తంభాల మధ్య నిలబడి చిన్న ప్రార్థన చేస్తున్నాడు. 28వ వచనం, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ మొరపెట్టి ఆ స్తంభాన్ని అటు ఈ స్తంభాన్ని ఇటు నెట్టాడంట. అంతే, 2 స్తంభాలు కూలిపోయి బతికున్నప్పుడు చంపిన వాళ్ళ కంటే చచ్చిపోబోయే ముందు చంపిన శవాల లెక్క ఎక్కువ అయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంసోను యొక్క ప్రతి పాపాన్ని క్షమించినటువంటి దేవుడు, కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. సంసోనును విశ్వాస వీరుల పట్టికలో సంసోను పేరు రాయించాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పగటి కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఈరోజు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి భ్రష్టత్వంలో ఉన్నా, ఒకసారి సంసోను వలె నువ్వు కూడా చిన్న ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. అందరూ జీసస్
జీసస్. ప్రతి ఒక్కరు గ్లోరీ టు ది లార్డ్. అందరూ ప్రభు సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి, అసలు నీ పిలుపు ఏంటో నీకు అర్థమవుతుందా? ఈ గ్రామంలో ఇంతమంది ఉంటే అందరిని వదిలిపెట్టి నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు పాపంలో ఉండటం, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం ప్రభు చేత కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి దిక్కులేడు. మాకు లోపాలు ఒప్పుకో, పొరపాట్లు ఒప్పుకో, పశ్చాత్తాపడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకో. పాపం నిన్ను పట్టుకుంటుంది, భ్రష్టత్వం నిన్ను నాశనానికి తీసుకుపోద్ది. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి నువ్వు. కిందకి వెళ్ళి ఛార్జర్ తీసుకురా. వీడు లోపల గదిలో ఉంటుంది. తల ఛార్జర్ ఇంటి పక్క జీసస్. ప్రభు సన్నిధిలో జీసస్. జీసస్. బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, పట్టబడి కొట్టబడి తిని, పట్టబడి కొట్టబడి తిని, అవిధేయ సేవకునిగా నిలచితి, అపజయపు మంచున నిలచియుంటిని. ప్రభువా కేవలం మరొక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా. ప్రభువా కేవలం ప్రభువా కేవలం మరొక్కసారి. తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని, తప్పు చేశాను ఒప్పుకొనుచుంటిని, మునుపటి శక్తిని మరలాయిము, మునుపటి శక్తిని మరలాయి
కరించుమా ప్రభువా కేవలం మరొక్కసారి ప్రభువా తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని మునుపటి శక్తిని మరలా ఇవ్వు మునుపటి శక్తిని మునుపటి శక్తిని మరలా ఇవ్వు ఈ మత శాఖ గోడలను నే కూల్చెదా విశ్వాస వీరునిగా నే నిలిచెదా ప్రభువా కేవలం మరొక్కసారి ప్రభువా మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా నన్ను అంగీకరించుమా నన్ను జ్ఞాపకం చేసుకొనుమా నన్ను స్థిరపరచి బలపరచుమా నన్ను జ్ఞాపకం చేసుకొనుమా నన్ను అంగీకరించుమా ప్రభువా కేవలం మరొక్కసారి ప్రభువా కేవలం మరొక్కసారి ప్రభు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో